ఈరోజు మనం టా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాము. టా గుణింతము. టకు దీర్ఘం ఇస్తే టా, టా గుడిస్తే టీ, టా గుడి దీర్ఘం ఇస్తే టీ, టా కొమ్మిస్తే టు, టా కొమ్ము దీర్ఘం ఇస్తే టూ, టకు రుత్వం ఇస్తే ట్రు, టకు రుత్వన దీర్ఘం ఇస్తే ట్రూ, టాకేత్వం ఇస్తే టే, టాకెత్వన దీర్ఘం ఇస్తే టే, టాకైత్వం ఇస్తే టై, టాకోత్వం ఇస్తే టో, టాకుతన దీర్ఘం ఇస్తే టో, టాకౌత్వం ఇస్తే టౌ, టకు సున్నా పెడితే టం, టకు 2 సున్నాలు పెడితే టహ. తెలుగులో తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘంతో వచ్చే పదాలను నేర్చుకుందాము. మకు దీర్ఘం ఇస్తే మా, ధ, వ, మాధవ. సకు సున్నా పెడితే సం, క, టకు సున్నా పెడితే టం, సంకటం. షకు సున్నా పెడితే షం, క, ర, శంకర. వకు దీర్ఘం ఇస్తే వా, ర, ధ గుడిస్తే ధి, వారధి. చ, ల, నకు సున్నా పెడితే నం, చలనం. ఉ, నా గుడిస్తే ని, కా గుడిస్తే కి, ఉనికి. చ, ద, రకు సున్నా పెడితే రం, గకు సున్నా పెడితే గం, చదరంగం. అ, భా గుడిస్తే భి, నకు సున్నా పెడితే నం, ద, న, అభినందన. ప, రా గుడిస్తే రి, చ, యకు సున్నా పెడితే యం, పరిచయం. ఆ, ల, యకు సున్నా పెడితే యం, ఆలయం. ఆ, రకు దీర్ఘం ఇస్తే రా, టకు సున్నా పెడితే టం, ఆరాటం. ఆ, కకు దీర్ఘం ఇస్తే కా, రకు సున్నా పెడితే రం, ఆకారం. కా గుడి దీర్ఘం ఇస్తే కీ, టా, కకు సున్నా పెడితే కం, కీటకం. మా గుడి దీర్ఘం ఇస్తే మీ, గా, డ, మీగడ. నా గుడిస్తే ని, ల, క, డ, నిలకడ. అ, డ, వా గుడిస్తే వి, అడవి. అ, వ, నా గుడిస్తే ని, అవని. జకు దీర్ఘం ఇస్తే జా, లా గుడిస్తే లి, జాలి. దా గుడి దీర్ఘం ఇస్తే దీ, పా గుడిస్తే పి, క, దీపిక. దా గుడి దీర్ఘం ఇస్తే దీ, పకు సున్నా పెడితే పం, దీపం. కకు రుత్వం ఇస్తే కృ, షా గుడిస్తే షి, కృషి. అ, తా గుడిస్తే తి, థ గుడిస్తే థి, అతిథి. తా గుడిస్తే తి, థ గుడిస్తే థి, తిథి. త, గా గుడిస్తే గి, న, తగిన. జా గుడి దీర్ఘం ఇస్తే జీ, వకు సున్నా పెడితే వం, జీవం. గా గుడి దీర్ఘం ఇస్తే గీ, త, గీత. గా గుడి దీర్ఘం ఇస్తే గీ, తా గుడిస్తే తి, క, గీతిక. గ, నా గుడిస్తే ని, గని. క, వా గుడిస్తే వి, త, కవిత. చ, వా గుడిస్తే వి, తా గుడిస్తే తి, చవితి. ష, రా గుడి దీర్ఘం ఇస్తే రీ, రకు సున్నా పెడితే రం, శరీరం. తా గుడి దీర్ఘం ఇస్తే తీ, పా గుడిస్తే పి, తీపి. చా గుడి దీర్ఘం ఇస్తే చీ, టా గుడిస్తే టి, చీటి. మా గుడి దీర్ఘం ఇస్తే మీ, నాకు దీర్ఘం ఇస్తే నా, మీనా. వా గుడి దీర్ఘం ఇస్తే వీ, ణ, వీణ. వా గుడి దీర్ఘం ఇస్తే వీ, రా, నాకు దీర్ఘం ఇస్తే నా, రా గుడిస్తే రి, వీరనారి. మనం ఈరోజు తెలుగులో టా గుణింతంతో పాటు తలకట్టు, దీర్ఘం, గుడి,
గుడి దీర్ఘంతో వచ్చే పదాలను నేర్చుకున్నాము. ఈ యొక్క తెలుగు వీడియోను మీరు ప్రతి శుక్రవారం చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనం తెలుగు స్పష్టంగా రాయడం, చదవడం, అవగాహన చేసుకోవాలంటే మరి అక్షరాలు, గుణింతాలు, వాటితో పాటు పదాలు, వాక్యాలు నేర్చుకున్నట్లయితే చదవటం, వ్రాయటం వస్తుంది. అంతేకాదు తెలుగుని మంచి అవగాహన చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.